ఇక దోస్తీ వద్దు, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కుదరకపోతే కనీసం పొత్తు కోసం పాకులాట, హైకమాండ్తో హరీష్ కేటీఆర్ మంతనాలు, ఏమి చెప్పకుండా తిప్పి పంపిన బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర నాయకుల అభిప్రాయ సేకరణ, పొత్తు విలీనాన్ని వ్యతిరేకిస్తున్న మెజార్టీ లీడర్లు, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మనమే, కష్టపడితే అధికారంలోకి రావచ్చన్నటువంటి ధీమాను మరి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిస్తే ఇంకా పార్టీ నాశనం అయిపోతూ ఉంది అని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర నేతలంతా అక్కడ బీజేపీ అగ్రనేతలకు తెలియజేస్తూ ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతూ ఉంది, రానున్నటువంటి రోజుల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు అయితే ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడ్డది. దీనిపైన ఊహాగానాలు, ఆయన ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఊహాగానాలు అన్నీ కూడా రావడం జరిగింది. పార్టీలు విలీనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వీళ్ళను రాయబారులుగా మరి కేసీఆరే పంపించడం జరిగింది వీళ్ళని అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది, కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి మీతోటి మాకు దోస్తీ వద్దు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఒక వార్తనైతే శనార్థి తెలంగాణ మరి ప్రింట్ పేజ్లో రాసుకురావడం జరిగింది. 9.5 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది. విచారణలో కుంభకోణాలు బయటకు వస్తే కాకా కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదని, బీఆర్ఎస్ క్లోజ్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతున్నదని వాదిస్తున్నారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ సహకారం చేశారు. స్వరాష్ట్రానికి 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని సంపదను భారీగా దోచుకున్నారు. నీళ్ల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబానికి నిధుల కోసం ప్రాజెక్టులు కట్టారు. విద్యుత్ కొనుగోలులో భారీ అవకతవకలు పాల్పడ్డారు. కనబడ్డ భూమినల్లా కబ్జా చేశారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పాల్పడి జైలు జీవితాన్ని గడుపుతున్నది. ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసినా ఉపయోగం ఉండటం లేదు. ఆమె ఇప్పట్లో విడుదల కావడం కష్టమని తెలుస్తున్నది. అదే సమయంలో కేసీఆర్ కుటుంబం అవినీతిపై రాష్ట్రంలో విచారణ కొనసాగుతున్నది. విద్యుత్ కొనుగోలులో విచారణ ఆపాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అవినీతి బయటకు వస్తుందని, అప్పుడు ఆయన జైలుకు పోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత జైల్లో ఉండగా అవినీతి కేసుల్లో కేటీఆర్ అరెస్టు అయితే బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉండదనేది బహిరంగ రహస్యమే. కవిత బయటకు రావాలన్నా కేటీఆర్ అరెస్టు కావద్దన్నా బీజేపీకి దగ్గర కావడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లేదంటే విలీనమైన చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపారు. పొత్తు లేదా విలీనం చేస్తామని మరి వాళ్ళు కూడా అక్కడ చెప్పినటువంటి ఆ పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. ఇదైతే ప్రధానంగా ఇది వాళ్ళు అందుకే మరి ఢిల్లీ వెళ్ళిల్లా ఏందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్కన మరి ఏదైతే దాంతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీ పార్టీతో, ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ అదొకటి మాత్రమే. ఇక ప్రతిపాదనలు హరీష్ రావును అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రతిపాదనలు హరీష్ రావుతో పాటు కేటీఆర్ బీజేపీ పెద్దలతో కూడా కలిసినట్టుగా కొన్ని వార్తలు కూడా అప్పుడు రావడం జరిగింది. చూద్దాం మరి నిజంగా కూడా ఈ దోస్తీ ఉంటుందా, పొత్తు ఉంటుందా, విలీనం ఉంటుందా, అది ఏముంటుందనేది కూడా చూడాలి. అయితే బీజేపీ జాతీయ నాయకులు వారికి ఏమీ హామీ ఇవ్వకుండా తిప్పి పంపారు. అనంతరం బీఆర్ఎస్తో విలీనం లేదా పొత్తు విషయాలపై రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్ల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అయితే మెజార్టీ లీడర్లు బీఆర్ఎస్తో పొత్తు వద్దని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని, కొద్దిగా కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి అధికారాన్ని సాధించుకోవచ్చని చెబుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్తో దోస్తీ కట్టవద్దని కోరుతున్నారు. బీజేపీ స్టేట్ లీడర్ల అభిప్రాయాలపై ఆ పార్టీ హైకమాండ్ కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు మొత్తం అంతా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే భవిష్యత్తు ఉంటుందో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ చేతిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి వాళ్ళ పైన కేసీఆర్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, బిడ్డ పైన అవినీతి ఆరోపణలు, లిక్కర్ కుంభకోణాలు, కొడుకు పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు, కేసీఆర్ పైన అనేక రకాలైనటువంటి కేసులు, మరి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయం కావచ్చు, మరోపక్కన గొర్రెల స్కామ్ కావచ్చు, నిన్న మొన్న జరుగుతున్నటువంటి విద్యుత్ కుంభకోణం కావచ్చు, ఈ సంబంధించినటువంటి అన్ని అంశాల్లో మరి కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అన్ని కేసులలో ఇరుక్కొనే ఉన్నాడు. అవి మరి రేపో మాపో బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ ప్రత్యామ్నాయం బీజేపీతో కలిస్తేనే కొంత వాళ్ళకు ఉపశమనం ఉంటుందన్నటువంటి భావనకి కేసీఆర్ వచ్చి అక్కడ రాయబారులుగా అక్కడ హరీష్ రావుని, మరో పక్కన
కొడుకైనటువంటి కేటీఆర్ను పంపి దీనిపైన సమాలోచన చేయాలి, వాళ్ళతో చర్చించాలని చెప్పేసి ఢిల్లీకి పంపించినటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికి వీళ్ళ యొక్క దోస్తి వద్దు, వీళ్ళకి అంటుకున్నటువంటి మరక మనకు కూడా అంటుకుంటుంది కాబట్టి వాళ్ళని దగ్గరికి రానిచ్చేది లేదనేది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి అంశం.